చేసి కూర్చోండి. మరి వాళ్ళు పరిచర్యలోనికి రావడానికి లేట్ అవుతున్న సందర్భంలో పాస్టర్ బాపూజీ గారు ఇక్కడ ఉండి వస్తూ మవ్వ నుండి మరి పరిచర్యను కొనసాగించారు. ఆ బిడ్డను కూడా ప్రభువుని బట్టి నేను అభినందిస్తున్నాను. అయితే ఏంటంటే సంఘ బిడ్డలు పేచీలు పెట్టకుండా వీరిని చేర్చుకుని గొప్ప పనిని అప్పగించి పరిచర్యను కొనసాగిస్తున్నారు. ఇంతమంది సంఘ బిడ్డలు ఇక్కడ ఉన్నారు, దైవజనులు ఇక్కడ ఉన్నారు. పేచీలు పెట్టే సంఘాలు అభివృద్ధి చెందడము లేదు, గుర్తుంచుకోండి. నాకు ఒక సంఘం తెలుసు. నా చిన్నప్పటి నుంచి నేను ఐపీసీ పాస్టర్ గారు అబ్బాయిని కాబట్టి ఒక సంఘం తెలుసు. పలానా అని చెప్పను, ఒక సంఘం తెలుసు. వాళ్ళు మా చిన్నప్పటి నుంచి పాస్టర్లను టీషర్ట్లు మార్చేసినట్టు మార్చేస్తారు. కుర్రోళ్ళు ఏం చేస్తారు చూసారా, మార్నింగ్ ఒక టీషర్ట్ వేస్తారు, చెమటడితే దాన్ని తీసి అవతల బారేసి ఇంకోటి వేస్తారు. సాయంత్రానికి బజార్కి వెళ్ళాలిగా ఇంకోటి వేస్తారు. అమ్మందగా పెచ్చ ఉతకడానికి వాడు ఎన్నైనా అడ్డగాడిదలాగా తిరుగుతాడు కాబట్టి ఎన్నైనా మారుస్తాడు. చూసేవాళ్ళు అబ్బా వీడు ఎంత బాగా మెరుస్తున్నాడు అనుకుంటారు తప్ప, చెప్పండి, టీషర్ట్లు అరే నువ్వు ఇన్ని మారుస్తున్నావు, ఆ తల్లి పిచ్చిది, పెళ్ళి అవ్వలేదు వీడికి, మరి ఎట్లా అనుకుంటుందో అని ఎవరు అనుకోరు. కానీ సోగ్గాడట అబ్బా అబ్బాయిని చూడరా గుర్రం తిప్పినట్టు అనుకుంటారంతే. సంఘాల్లో కూడా సేవకులను అలా మార్చేసే సంఘాలు ఉన్నాయి. అవి ఎన్నటికీ అభివృద్ధిలోనికి రావని మీరు గుర్తుంచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి స్థిరంగా ఒక దైవజనుని ప్రభు ఇక్కడ ఉంచారు. పరిచర్య జరుగుతుంది. ఆ బిడ్డల కొరకు మీరు ప్రార్థించండి, పరిచర్యలో ముందుకు కొనసాగండి. ఆమేన్. బలమైన విశ్వాస బిడ్డలను ప్రభు ఇక్కడ ఇచ్చారు. వారిని బట్టి కూడా ప్రభువు స్తోత్రం. బాగా అందరిటి చూడాలి. ఏ సంఘంలోనైనా బలమైన బిడ్డలు కొద్దిమంది ఉంటారు. బలమైన బిడ్డలు అంటే ప్రార్థించే బిడ్డలు, సహకరించే బిడ్డలు, ధనమిచ్చే బిడ్డలు. చెప్పండి అమ్మా, ఏదైనా మీటింగ్ ఉందనడంలోనే ముందుండేవాళ్ళు వాళ్ళు బలవంతులంటే. కాడి భుజాన వేసుకుని అయ్యా గ్రౌండ్ క్లీన్ చేస్తున్నామంటే ఈగలు అన్నట్టుగా వాలిపోతారు. ఈగలు అనాలయ్య గారు, ఏమనాలి వాటిని? అలాంటి బిడ్డలు అవసరం. స్తోత్రం. కొంతమంది దొరలు ఉన్నారు, వాళ్ళు ఊరికినే క్రిస్మస్కి దిగుతారు. వాళ్ళు అనుకుంటారు అబ్బా అసలు నేను రావడమే గొప్ప, నేను మినిస్టర్ని కదా. ఈ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు అందరూ రేపొద్దున అక్కడ తేల్తారు సచ్చిన గురకలు తేలినట్టు. ఎక్కడ? పరలోకానికి వెళ్ళాక మీరు వాళ్ళని చూస్తారు. వాళ్ళు అక్కడుండి కేకలు పెడతారు, తండ్రివైన బాపూజీ గారు మాకు కొంచెం మీ చిటికిన వేళ్ళను ముంచి ఒక చొక్కన్నా ఈ రాత్రి మీ ముందు ఉంచాలనుకున్నటువంటి ఒక అద్భుతమైన సంగతి ఏంటంటే, నా మనసులో పరలోకాన్ని చూచే నేత్రాలు మనకు కావాలి. పరలోక రాజ్యాన్ని చూచే చూపు మనకు కావాలి. ఆ చూపు మీరు ఎక్కువ పొందుకున్న కొలది ఈ లోకంలో ఉన్న పరిస్థితులన్నీ పెద్దగా అనిపించవు. చూసారా? మీలో ఎప్పుడన్నా రూపాయి నోట్లు, 2 రూపాయల నోట్లు, 5 రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్లు చూసారా? అవి కూడా నలిగిపోయిన నోట్లు చూసారా? సున్నంలో పెట్టిన నోట్లు, సున్నంలో అదే ఏదో కానండి, పెద్దోళ్ళు ఎందులో పెడతారో నాకు తెలీదు, లెక్కేసేటప్పుడు జారిపోతాయి. ఐడియా ఉందా నేను చెప్పేది మీకు? కాగితానికే పడుతుంది అది అసలు మర్మం. ఏ కుండలో అయ్యా? బీపు కుండలో. వాటిని అది కూడా 500 నోటు, 100 రూపాయల నోటు అయితే కొంచెం పర్లా, ఒక మాదిరి ఫీలింగ్ ఉంటుంది మనకి. అది 5 రూపాయల నోటు, 10 రూపాయల నోటు, ఒక 1000 నోట్లు లెక్కెట్టాల్సి వచ్చిందనుకో, అట్లా కనబడాలి లోకం మనకి. లోకం మీకు అట్లా చిత్తు కాగితాల్లాగా అరే అయిపోయినాయి, ఏంట్రా నలిగిపోయినాయి అన్నట్లుగా కనబడాలంటే మీరు పరలోకాన్ని చూచే కన్నుల్లోనికి రావాలి. స్తోత్రం. నిత్య జీవమును గురించిన అవగాహన. నేను కన్నులు మూయడంలోనే ప్రభుతో కూడా ఉంటాను, నిత్య జీవములో, దాన్ని ఏమంటారు, పరదైస్సులో ప్రభుతో కూడా గడుపుతానన్న ధైర్యంలో మనం
దానిని బట్టి గర్వించాలి. అందుకే ప్రభువు ఏమన్నాడంటే, మీలో ఎవడైనా అతిశయించాలంటే ప్రభువునందే అతిశయించాలి. ప్రభువులో అతిశయించడం మనం నేర్చుకోవాలి. ఆమేనండి. దేనిలో చెప్పండి అమ్మా. చూడండి, అల్లుడు సోకులు గుర్రం అనుకో, అత్త ఆగుద్దా? మా అల్లుడే అన్నది కానీ అన్నట్టుగా ముఖం పెడద్ది. అర్థమైందా? అదే అన్నమాట. దేనిలో నీవు అతిశయిస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. కొత్త కారు కొన్నామనుకో చెప్పండి, సెల్ ఫోన్ కొత్తది కొన్నామనుకో చెప్పండి, ఇదే చూపిస్తాం ఇట్లా పెట్టి, ఎంతో తెలుసా ఇది అని. మనం ప్రభువులో అతిశయించడం రోజు నేర్చుకోవాలి. నాకు ప్రభువు ఉన్నాడు చాలు, స్తోత్రం.